చిత్తూరులో ప్రేమ జంటలను టార్గెట్ చేస్తున్న డెకాయిడ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమికుల ఫోటోస్ తీసి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నట్లుగా నిర్ధారించారు. ప్రేమ జంటలను టార్గెట్ చేసుకుని వారి వద్ద డబ్బులతో పాటు నగలు దోచుకుంటున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. విలాసాల కోసమే యువకుడు అఖిల్ ప్రేమ జంటలను టార్గెట్ చేస్తున్నట్టుగా వెల్లడించారు పోలీసులు. ఇప్పటికే యువకుడు అఖిల్ పై 3 కేసులు ఉన్నట్టుగా తెలిపారు. యువకుడు అఖిల్ కొంగారెడ్డిపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. జగన్ హయాంలో వాలంటీర్ గా పనిచేశాడని, చిత్తూరు కార్పొరేషన్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అంటూ వెల్లడించారు పోలీసులు. నిందితుడి నుంచి నగలు, బైక్ ను స్వాధీనం చేసుకున్నట్టుగా పోలీసులు వెల్లడించారు. గత 3 నెలలుగా చిత్తూరు నగర పరిసర ప్రాంతాల్లో ఒంటరిగా ఉంటున్న జంటల దగ్గర పోలీసులని చెప్పి బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు కానీ లేదా నగలు కానీ లాక్కొని వెళ్తున్న ఒక అఖిల్ అనే వ్యక్తి చిత్తూరు సంబంధించిన వ్యక్తిని ఈరోజు రాబడిన సమాచారంపై అరెస్ట్ చేయడమైంది. అతని దగ్గర నుంచి 6 గ్రాములు ఉన్న 2 చైన్లు, ఒక స్కూటీని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతనిపైన 2022లో కూడా ఒక కేసు నమోదైంది. ఇప్పుడు ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది. దీనికి ఎస్పీ శ్రీ తుషార్ డూడి గారు మరియు చిత్తూరు సబ్ డివిజనల్ ఆఫీసర్ సాయినాథ్ గారు ఈ వర్క్లో పనిచేసిన టీంని అభినందించడం జరిగింది. గతంలో ఈ వ్యక్తి 2019 నుంచి 2022 వరకు వాలంటీర్గా పనిచేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. అది అయిన తర్వాత అక్కడ ఉన్న నాయకులు అది మెచ్చి అతనికి ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా మున్సిపల్ ఆఫీస్లో జాబ్ ఇప్పించడం జరిగింది. అతను ప్రస్తుతం కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా చేస్తున్నట్టుగా తెలిపినాడు.